వెయిట్ లాస్ లో లో జీఏ ఫుడ్స్ తీసుకోవడం వలన ఉపయోగాలు ఏంటి? జీఏ ఫుడ్స్ ఎందుకు తీసుకోకూడదు? ఫైబర్ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వలన ఏ రకంగా హెల్ప్ అవుతుంది? ఫైబర్ ప్రోటీన్ కాంబినేషన్స్ లో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది అనేది ఈ రోజు మాట్లాడుకుందాం. హాయ్, నమస్తే అందరికీ. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను వెల్నెస్ కోచ్ని. హెల్దీగా వెయిట్ తగ్గడంలోనే, హెల్దీగా వెయిట్ పెరగడంలోను, వృద్ధాప్యం వరకు కూడా హెల్దీగా జీవించడానికి, స్టామినాగా ఉండడానికి, స్ట్రెంగ్త్నెస్ పెంచుకోవడానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెయిట్ లాస్ లో బ్యాలెన్స్ ఫుడ్ ప్లేట్ ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం మనం. 40% కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, 30% ఫ్యాట్స్ తీసుకోవాలి, 30% ప్రోటీన్ తీసుకోవాలి. 40% కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వలన ఫైబర్ అనేది మనకి అడిషనల్ గా దొరుకుతుంది. డైజెషన్ అనేది చాలా స్లోగా అవుతుంది. స్టాటిటీ లెవెల్స్ పెరుగుతాయి. కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలిని సంతృప్తి పరుస్తుంది. ఫైబర్ గట్ బ్యాక్టీరియాకి హెల్ప్ చేస్తుంది. డైజెషన్ బెటర్ అవడం వల్ల మోషన్ ఫ్రీ అవుతుంది. ప్రోటీన్ తీసుకోవడం వలన మజిల్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది. మజిల్ లాస్ అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం జనరల్లీ. అయితే వెయిట్ లాస్ లో సమ్మర్ వరకు మనం ఎక్కువగా హైడ్రేషన్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎక్కువగా చాలా మంది పచ్చళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల బీపీ అనేది ఎక్కువగా రేజ్ అవుతూ ఉంటుంది. సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీపీ రేజ్ అవుతూ ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి, హై బీపీ రావడానికి పచ్చళ్ళకి దూరంగా ఉండాలి. సాఫ్ట్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండాలి. మనం వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు బాడీ నుంచి వేస్ట్ వాటర్ అనేది బాడీ నుంచి ఎక్సెస్ వాటర్ ఎక్స్క్రీట్ అయినప్పుడు 2-3 కిలోస్ జరుగుతుంది వెయిట్ లాస్ అనేది. ఈ 2-3 కిలోస్ వెయిట్ లాస్ ఆ ఎక్స్క్రీట్ వాటర్ అనేది తెలుసుకోకపోవడం వలన చాలా మంది పొరపాటు పడుతూ ఉంటారు. వాటర్ ఎక్స్క్రీట్ అవ్వడం మంచిదే, కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోకుండా మనం సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే తీసుకుంటూ ఉన్నామో, సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేది వాటర్ ని పట్టి ఉంచుతుంది అనమాట బాడీలో. దాని వలన వెయిట్ లాస్ అనేది తొందరగా జరగదు. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఈ ఇబ్బంది నుంచి మనం వేగంగా బయటపడచ్చు. లో జీఐ ఫుడ్స్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి. హై జీఐ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. సమ్మర్ లో మ్యాంగోస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి హై జీఐ ఫుడ్, దీనికి దూరంగా ఉండాలి. సపోటాస్ కు దూరంగా ఉండాలి. క్యాప్సికమ్, ఈ కాంబినేషన్ ఎక్కువగా తీసుకోవడం వలన వెయిట్ లాస్ లో చాలా హెల్ప్ అవుతుంది. క్యాప్సికమ్ వలన మెటబాలిజం అనేది స్పీడప్ అవుతుంది. ఎగ్స్ తో ప్రోటీన్ బెటర్ గా దొరుకుతుంది. క్యాప్సికమ్ లో దొరికే ఫైబర్ వలన కడుపు నిండిన భావన కలుగుతూ ఉంటుంది. స్టాటిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రోటీన్ వలన మధ్య లాస్ అవ్వకుండా ఉంటుంది. హైజీఐ ఫుడ్స్ పరంగా లెగ్యూమ్స్ తీసుకోవచ్చు, లెంటిల్స్ తీసుకోవచ్చు, బీన్స్ తీసుకోవచ్చు, స్పినాచ్ తీసుకోవచ్చు, బ్రొకోలీ, కాలే లాంటి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. ప్రోటీన్ సోర్స్ పరంగా ఫిష్ తీసుకోవచ్చు, లీన్ మీట్, బ్రెస్ట్ చికెన్ లాంటివి తీసుకోవచ్చు, కన్జ్యూమ్ చేయొచ్చు, క్యాప్సికమ్ కన్జ్యూమ్ చేయొచ్చు. లో జీఐ ఫుడ్స్ తీసుకుంటూ హై జీఐ ఫుడ్స్ దూరంగా ఉంచుతూ ఫైబర్ ప్రోటీన్స్ ఫుడ్ తీసుకోవడం వలన ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతుంది. స్ట్రెంగ్ లెవెల్ పెరుగుతుంది. మజిల్ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఈ టైంలో ఖచ్చితంగా మనం నిద్ర అనేది 8 అవర్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నిద్ర మెయింటైన్ చేయడం అనేది జరగకపోతే కనుక వెయిట్ లాస్ అనేది వేగంగా జరగదు. బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ ఉంటుంది, స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది, కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. కార్టిజాల్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతున్నా ఉన్నాయో, కార్టిజాల్ ఏంటంటే మజిల్ ని దెబ్బతీస్తూ ఉంటుంది. మజిల్ ని దెబ్బతీసి దాన్ని మళ్ళీ గ్లూకోజ్ కింద మారుస్తూ ఉంటుంది. ఈ గ్లూకోజ్ అనేది మనం ఎప్పుడైతే నిద్ర సరిగా లేదో ఆ గ్లూకోజ్ లెవెల్స్ ని ఖర్చు పెట్టడంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. అది ఆటోమేటిక్ గా మళ్ళీ బెల్లీ ఫ్యాట్ కింద మారుతూ ఉంటది. వెయిట్ లాస్ అవుతున్నా కూడా బెల్లీ ఫ్యాట్ అనేది ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాము అనేది మనకి అర్థం కాదు. ఆ టైంలో స్ట్రెస్ లెవెల్స్ అనేది ఎప్పుడు కూడా వెయిట్ లాస్ టైంలో చాలా బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ బెటర్ గా మెయింటైన్ చేస్తూ, స్లీప్ బెటర్ గా మెయింటైన్ చేస్తూ, వాటర్ బెటర్ గా మెయింటైన్ చేస్తూ, ఇలా కావాల్సిన సపోర్ట్ అనేది తీసుకుంటూ ఫైబర్ ప్రోటీన్ ఫుడ్స్ మనం కన్జ్యూమ్ చేయడం వల్ల వెయిట్ లాస్ హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ లో చాలా మంది వైట్ రైస్ తినాలా, బ్రౌన్ రైస్ తినాలా అనే ఒక కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటా ఉంటుంది. వైట్ రైస్ అనేది హైజీఏ కిందకి వస్తుంది. సింపుల్ కార్బోహైడ్రేట్ అన్నమాట. సింపుల్ కార్బోహైడ్రేట్ వలన ఫాస్ట్ గా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. సో దాన్ని మళ్ళీ తిరిగి మనం ఖర్చు పెట్టలేకపోతే అది మళ్ళీ ఫ్యాట్ గా మారుతూ ఉంటుంది. బ్రౌన్ రైస్ తిన్నప్పుడు ఇది లో జీఏ కిందకి వస్తుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ స్లోగా ఫైబర్ అనేది రిలీజ్ అవడం వల్ల ఆకలి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. స్టాటిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. వైట్ రైస్ కన్నా కూడా బ్రౌన్ రైస్ కొద్దిగా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. కానీ వైట్ రైస్ తినకూడదా అంటే మనకుండే అలవాటు ప్రకారం ఫుడ్ ప్లేట్ ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలియాలి. మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము అనేది మన ఫుడ్ ప్లేట్ ని మనం అంచనా వేయగలిగితే, తక్కువ మోతాదులో అంటే మన బిఎంఆర్ కన్నా తక్కువ మోతాదులో మనం క్యాలరీస్ ని తీసుకోగలిగితే వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. ఈ వెయిట్ లాస్ లో లో జీఐ ఫుడ్స్ ఎందుకు వాడాలి, హై జీఐ ఫుడ్స్ ఎందుకు వాడకూడదు, ఫైబర్ ప్రోటీన్ అనేది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఫైబర్ ప్రోటీన్ వెయిట్ లో దొరుకుతాయి, ఇది సోషల్ సెర్చింగ్ అనేది మనం చేసుకోగలిగితే వెయిట్ లాస్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి మధ్యలో అదనపు క్యాలరీస్ అనేది ఇవ్వకూడదు. స్నాక్స్ అనేది కన్జ్యూమ్ చేయకుండా మెయింటైన్ చేస్తూ ఉండాలి. తీసుకోవాల్సిన పరిస్థితి కలిగితే యాపిల్ లాంటివి తీసుకోవచ్చు, కీరా లాంటివి తీసుకోవచ్చు,
ఒక ఫ్రూట్ తిన్న తర్వాత పీపుల్ కి క్రేవింగ్ అనేది తగ్గదు, ఇంకా కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మైండ్ ని డైవర్ట్ చేస్తూ ఉండాలి. బాడీకి ఆకలికి దాహానికి తేడా తెలియదు, ఇది కూడా గమనించుకుంటూ ఉండాలి. తగినంత హైడ్రేషన్ లేనప్పుడు నోరు పొడిబారిపోతా ఉంటది. ఆ టైంలో మనం వాటర్ కన్జ్యూమ్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మైండ్ ని డైవర్ట్ చేయాలి. లేదు అంటే గనక మనం తినలేదు అనే భావన వలన క్రేవింగ్స్ గురవుతూ ఉంటాం. ఎంతో కష్టపడి చేసిన వెయిట్ లాస్ ని వేరే వేరే రూపంలో మనకు మనంగానే చీట్ చేసుకుంటూ ఉంటాం. తెలియకపోవడం వల్ల క్రేవింగ్స్ అనేది బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. క్రేవింగ్స్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మైండ్ డైవర్షన్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. వెయిట్ లాస్ అనేది 90 డేస్ పీరియడ్ అనేది మనం బ్యాలెన్స్డ్ గా మెయింటైన్ చేయగలిగితే బాడీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు దీనికి తగిన కారణాలు మనం విశ్లేషించుకోవాలి. షుగర్ వల్ల మనం వెయిట్ పెరిగామా, థైరాయిడ్ వల్ల మనం వెయిట్ పెరిగామా, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉందా బాడీలో. ఈ థింగ్స్ అనేది ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుని మనం మెడికేషన్ లో ఉన్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వెయిట్ లాస్ ని ఫాలో అవ్వాలి. వెల్నెస్ కోచెస్ అనే వాళ్ళని మీరు సంప్రదించగలిగినప్పుడు వాళ్ళు మీకు సరైన గైడెన్స్ అనేది ఇవ్వగలుగుతారు. వెయిట్ లాస్ ఒక కోచ్ గైడెన్స్ లో చేస్తే ఒక రెస్పాన్సిబిలిటీ ఆన్సర్ అనేది మనం చేయవలసి ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్డ్ గా బ్యాలెన్స్ చేయగలుగుతాం. లేదు అంటే గనక మనం ఎక్కువగా చీట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇది క్రేవింగ్స్ వలన వచ్చే ఇబ్బంది. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కోచెస్ అనే వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు మీకు. ఈ రోజు మనం ఫైబర్ ఏ రకంగా హెల్ప్ అవుతుంది, ప్రోటీన్ ఏ రకంగా హెల్ప్ అవుతుంది, జీఏ ఫుడ్స్ లో జీఏ ఫుడ్స్ వలన వేరియేషన్స్ ఎలా ఉంటాయి, ఈ సబ్జెక్ట్ గురించి కొంత అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడానికి ట్రై చేశాము. ఇలాంటి మంచి మంచి విషయాలు నా నుంచి తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.